కృష్ణ ఎమ్మెల్యే సంజయ్ పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సంజయ్ రాజ్యాంగ నిబంధనలు, నైతిక విలువల గురించి మాట్లాడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అన్నారు. సంజయ్ ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే తెలియదని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమర్థిస్తూ ఎమ్మెల్యే సంజయ్ సీఎంను కలవడాన్ని స్వాగతించిన ఆయన కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో సంజయ్ జోక్యమేంటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి గారు నాకంటే ఆయనకు సన్నిహితుడా? కలిసి పనిచేస్తున్నాం. నువ్వు ఏ పాటో నీకు తెలియదు, నువ్వు మాట్లాడితే ఎట్లనే? కానీ దాన్ని ఏదైతుందో మా అంతర్గత విషయాలలో జోక్యం చేసుకుంటే మాత్రం దాన్ని సహించమని చెప్పండి. మా అంతర్గత విషయాలలో జోక్యం చేసుకుంటే మాత్రం సహించమని చెప్పండి. మా అధిష్టానం ఆలోచన విధానానికి అనుగుణంగా మేము నడుచుకుంటున్నాయా చెప్పిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పుడు జెండా మోసిండో వారు గుర్తించండి, ఎట్లా గెలుస్తాం అన్ని సర్వేలు చెప్తున్నాయి. ఆయన ఎవరే? నువ్వు ఆయనకు బీఫామ్లు, నాకు బీఫామ్లు, మా కాంగ్రెస్ పార్టీ ఉంది, అధిష్టానం ఉంది, మాకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం చేస్తాడు. ఆయన ఎవరే? ఆయన ఎవరు? ఆయన పార్టీకి ఏం సంబంధం? ఆయన నిన్నగాక మొన్న అఫిడవిట్ ఇచ్చిండు, ప్రమాణ పత్రం. ఆయన ప్రమాణ పత్రం ఇచ్చిండు, నేను బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నా, నాకు బీఆర్ఎస్ పార్టీ కేవలం ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం ప్రభుత్వానికి మాత్రమే ఏదైతుందో నాకు నచ్చిన అంశాలలో మద్దతు చెప్తున్నా అన్నాడు. అయితే మా జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్కి రావాలి, మా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడికి రావాలి. ఇది వస్తే ఇది ప్రింటింగ్ ప్రెస్ దొరికేది కాదు. ఇది తప్పకుండా దీన్ని ప్రభుత్వ పార్టీ దృష్టికి తీసుకెళ్తాను. ఇంకా 3 ఏళ్ళు దాకా ఉంటా అంటున్నాను. నేను ఎక్కడ పోను. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకున్నా. నేను కాంగ్రెస్ పార్టీ టికెట్ ఏది ఇచ్చిందో మాకు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు ఉన్నారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గాజగి నందన్న గారు ఉన్నారు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్త మోహన్ గారు ఉన్నారు. నిజంగానే గిట్ట ఈయన అడ్డం రాకుంటే ఇదివరకు యావ రోడ్ అమలైపోతుండే. ఇలా యావ రోడ్ జాప్యం కావడానికి కేవలం ఎమ్మెల్యే గారు బాధ్యత. సంవత్సర క్రితం ఏదైతుందో ఇదే కలెక్టర్ గారు కొత్తగా వచ్చినప్పుడు ఏదైతుందో ముఖ్యమంత్రి గారు నివేదించారు. ముఖ్యమంత్రి గారి యొక్క ఉత్తర్వులకు అనుగుణంగా కలెక్టర్ గారు ఏదైతుందో మున్సిపల్ కార్యాలయానికి నివేదిక తెప్పించుకొని ప్రభుత్వం నివేదించారు. కర్ణాటక